హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఒక పెద్ద ఎత్తున ఒక విషయం పైన చర్చకు వస్తుంది, అదే వర్గీకరణ అంశం. ఈ వర్గీకరణ అంశం ఒకవైపు మందకృష్ణ మాదిగ మాలలను మనువాదులు అనే విషయం పైన పెద్ద ఎత్తున మాలలు పూర్తిగా వ్యతిరేకిస్తూ, ఇక మేము మనువాదులం ఎట్లయితాం అనేది కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. లక్షల మంది హాజరయ్యారు. ఖచ్చితంగా వర్గీకరణ చట్టబద్ధంగా జరగాలి తప్ప వర్గీకరణకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామనేది కూడా మాలలు ఆ సభ ద్వారా చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తానికైతే మందకృష్ణ ఒకవైపు బీసీ సామాజిక వర్గ మేధావులతో మీటింగ్లు పెట్టడం, దాని తర్వాత 1,00,000 డబ్బులు, అదేవిధంగా 1000 గొంతుకలతోటి ఖచ్చితంగా మాలల పైన పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకొస్తాము. సో వర్గీకరణను ప్రధానంగా మాలలలో ఉన్న కొంతమంది మేధావులు, మాలల్లో ఉన్న చాలా మంది పెట్టుబడిదారులు లాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా వారందరినీ కూడా కనువిప్పు చేసే విధంగా మేము ముందుకెళ్తామన్నది కూడా మందకృష్ణ చెప్తా ఉన్నారు. నిజంగా అగ్గికి ఆజ్యం వస్తున్నట్టు ఈ రెండు సామాజిక వర్గాల మధ్యలో ఆగ్రహావేశాలు పెళ్లుబిక్తా ఉన్న నేపథ్యంలో మరొక వైపు మాల సామాజిక వర్గం నుండి కూడా పెద్ద ఎత్తున రాజ్యాంగ పరిరక్షణ అంటూ కూడా ఒక మూమెంట్ తీసుకురాబోతున్నారు. మొత్తానికైతే ఈ అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి మాల సంఘం నేత, అదేవిధంగా ఓయూజేసి ఫౌండర్, జేసీ చైర్మన్ మాందాల భాస్కర్ మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? లేదంటే నిజంగానే మాదిగ వర్గీకరణకు సంబంధించి, అంటే వర్గీకరణ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఒక మూమెంట్ తీసుకొస్తున్నారనేది కూడా మీ పైన ఉన్న ప్రధానమైన విమర్శ. నిజంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాను? మీరు మాట్లాడింది వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను ఏకం చేస్తున్నారనే విషయం అయితే తప్పు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల కమ్యూనిటీ దాదాపు 30 లక్షలు ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనిటీ యొక్క విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో వాళ్ళ ప్రాతినిధ్యాన్ని కావాలని, ఆ మాల కమ్యూనిటీ యొక్క అభివృద్ధిని కాంక్షించడానికి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళని, మా కమ్యూనిటీ కూడా ఈ తెలంగాణలో తక్కువ లేదు, చాలా మంది ఆయా కులాలు మేము 30 లక్షలు ఉన్నాం, 40 లక్షలు ఉన్నాం, 50 లక్షలు ఉన్నాం, 70 లక్షలు ఉన్నాం అని అనుకుంటున్నప్పుడు మాల కమ్యూనిటీ కూడా చరిత్ర పొడుగున కూడా ఎక్కడ కూడా తమ కులాన్ని, తన అస్తిత్వాన్ని చూపించాలని ఎప్పుడు ప్రయత్నం చేయలే. ఈ తెలుగు నేల మీద వచ్చిన ప్రతి ఉద్యమంలో, ప్రతి సామాజిక వర్గంతో, ప్రతి సంస్కరణ ఉద్యమంలో, ప్రతి సాహిత్య రాజకీయ ఉద్యమంలో త్యాగం చేసినటువంటి చరిత్ర ఉంది. అందరినీ కలుపుకొని పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అది కానీ మాల సామాజిక వర్గం ఒక కులానికి వ్యతిరేకమో, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగానో, ఆధిపత్యం వహించే వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేపథ్యం ఉంది. అందులో భాగమే మేము మా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ ఆయా జిల్లాలో కానీ, మేము ఢిల్లీ మన డివిజన్లో కానీ, విలేజ్ వరకు ఒక బలంగా ఆర్గనైజ్ చేయాలనే ఆలోచనతో, ఒక బలమైన శక్తిగా మారాల్సినటువంటి అవసరం ఉందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్పిరిట్ తో మేమంతా పనిచేస్తున్నటువంటి. అంటే ఇప్పుడే ఏదైతే వర్గీకరణ అంశము సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అంటే ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి వదిలేసిన సందర్భం. అప్పటి నుంచే మీ మాల ఉద్యమం తెర మీదకి వచ్చింది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా మందకృష్ణ వర్గీకరణ అంశం పైన పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. దానికి సంబంధించి ఆయన ఈ విజయం పూర్తిగా వర్గీకరణ ఎంఆర్పిఎస్ది అని ఆయన చెప్తున్న నేపథ్యంలో ఒకేసారిగా మాలలంతా ఏకమై మాలలకు సంబంధించి సింహగర్జన పెట్టుకోవడం, సింహగర్జన ద్వారా పూర్తిగా వర్గీకరణ అనేది చట్టబద్ధత లేకపోతే మాత్రం వర్గీకరణ ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తామని చెప్పడం ఎట్లా చూస్తారు? నిజంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తర్వాతే మీరు ఈ మూమెంట్ తీసుకొస్తున్నారు అని మాదిగ సామాజిక వర్గం నుంచి వస్తున్న క్వశ్చన్, దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు మొదటగా ఆగస్టు 1న వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ, ముఖ్యంగా మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని అధ్యయనం చేయాలి. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే మందకృష్ణ గారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టించి దానికి మొత్తం స్పాన్సర్ చేసి ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జితో మాట్లాడి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారని మందకృష్ణ గారు చెప్పడం జరిగింది. మేమే ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, అప్పుడు 1994 ప్రాంతంలో మొదలైన ఉద్యమం, దాని వెనకాల రాజకీయాలు ఉన్నాయి. ఆ తర్వాత
ఏదైతే సుప్రీంకోర్టు అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వర్గీకరణ అనేటువంటి తీసుకొచ్చాడో ఆ వర్గీకరణ దాదాపు 7 సంవత్సరాలు ఇంప్లిమెంట్ అయింది. ఓకే. మాల సామాజిక వర్గం అప్పుడున్న పరిస్థితిలో అప్పుడున్న సంఘాలు వ్యతిరేకించిన మాట వాస్తవమే. మరి ఆ యొక్క 2004లో సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసింది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, అప్పుడు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో రామచంద్ర రాజు కమిషను సరిగా లెక్కలు చేయలేదు. ఇప్పుడు సెన్సస్ చేయాల్సింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేయాలి. అప్పుడు కడియం శ్రీహరి గారు టీడీపీ గవర్నమెంట్లో మంత్రిగా ఉండి అప్పుడు ఏం చేశాడంటే 59 కులాలలో మెజారిటీ కులాలు మాదికతలు కలిపి పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి ఏబిసిడి అని వర్గీకరణ చేశారు. అది సరిగా లెక్కలు లేవు, ప్రాపర్ డాటా లేదు, సెన్సెస్ లేదని అప్పుడున్న సుప్రీంకోర్టు కొట్టివేసింది. మళ్ళీ 20 సంవత్సరాలు మందకృష్ణ గారి యొక్క పోరాటం ఏం జరిగింది? సుప్రీంకోర్టుకు పోయాడా? పోలేదు. దాదాపు 2023 వరకు ఎందుకు ఆ సమస్యను పరిష్కరించడానికి తన యొక్క ఉద్యమాలు పోరాటాలు ఎందుకు చేయలేదో ఒకసారి ఆయనను కూడా అడగాల్సిన బాధ్యత మాదిగ సమాజం నుంచి, మాదిగ మేధావుల నుంచి ఉందని నేనైతే భావిస్తా ఉన్నా. సుప్రీంకోర్టు పంజాబ్కు సంబంధించిన విషయంలో వీళ్ళు ఇంప్లీడ్ చేపించారు నరేంద్ర మోడీ గారు. ఇంప్లీడ్ అయితే అది సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేదానికి చేయండి అని డిక్టేట్ చేయడానికి తేడా ఉంది. నేనేమంటున్నానంటే నిజంగా దాని మీద చిత్తశుద్ధి ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా ఎందుకు మరి సుప్రీంకోర్టు కొట్టివేసింది? పార్లమెంట్కి వెళ్ళాలి కదా, పార్లమెంట్కి వెళ్ళి దాన్ని చట్టం చేసుకునే ఉద్యమాలు అనేటువంటి లేవు కదా అనేది మేము అడుగుతున్నది. అంటే మందకృష్ణ గారు సూటిగా ఒక క్వశ్చన్ మాత్రం రేజ్ చేస్తున్నారు. 2004లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ అధికారం లేదు, చేసుకునే అధికారం లేదు అనేది సుప్రీంకోర్టు ఆ రోజున చెప్పినప్పుడేమో మీరు అద్భుతంగా తీర్పు ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి అని అన్నారు. మరి అదే సుప్రీంకోర్టు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాల పరిధికి వదిలేసినప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు అని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఇదే మందకృష్ణ గారు, అదే సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ చెల్లదంటే సుప్రీంకోర్టు మాదిగలకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి అదే సుప్రీంకోర్టును తిట్టింది. మళ్ళీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తీర్పిస్తే మాలలు ఒప్పుకుంటలేరని అంటున్నాడు. మాలలు ఎక్కడ ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? ఏమైనా గైడెన్స్ ఇచ్చిందా? ఆ గైడెన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమన్నది? ప్రాపర్ సెన్సస్ చెప్పిందా? ఉద్యోగాలు ఏంటని చెప్పిందా? విద్యావకాశాలు ఏంటని చెప్పిందా అనేది కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ ఆ యొక్క తీర్పిచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ కేంద్రంలో అధికారంలో ప్రభుత్వం కానీ చెప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు పంచాయతీ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద పెట్టి కాల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు నువ్వే నరేంద్ర మోడీ గారు మీరు మద్దతు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారికి మీరు రహస్య మీటింగ్లలో ఏ పార్టీలోనే పనిచేయండి కానీ మనం బీజేపీకి ఓటేయమని చెప్పింది వాస్తవం. మీరు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నది వాస్తవం. సరే, మేమేముంటున్నామంటే ప్రజాస్వామిక డిమాండ్ గా మా సోదర కమ్యూనిటీగా ఉన్న మందకృష్ణ గారికి మీరు ఈ సమస్య పరిష్కరించుకోవడానికి మీరు పార్లమెంటులో చట్టం చేసేటువంటి ప్రక్రియను చేయాలి, లేకపోతే ఆ కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ఈ విధంగా చేయరని చెప్పేసి అని దాని గురించి అని కొట్లాడాలి. మీరు అది పక్కకు పెట్టేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పు మీద మేధావులను అధ్యయనం చేపించి మేధావులతో అధ్యయనం చేపించి నిపుణులతోటి చేపించి ఎలా చేయాలో ప్రభుత్వానికి గైడ్ లైన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీపై ఉండే. ఆ విధి విధానాలు లేవు కాబట్టి మంత్రులతో ఒక కమిటీ వేశారు. ఆ మంత్రులతో కమిటీ అనేది లెక్కలు తీయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు దానికి ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏం చేస్తుంది? ఆయా జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క ఏ రంగాలలో విద్య ఏంటి, ఉద్యోగాలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి, ప్రాతినిధ్యం ఏంటి, అవన్నీ చేయాలి. ఇంకోటి కూడా చాలా మందికి తెలియాల్సిన విషయం, ఈ అంశం మీరు తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి నేను అంటున్నాను, అంటే జనగణన చేయలేదు. ఇప్పుడు 2011 నుండి ఇప్పటి వరకు జనగణన చేయని సందర్భం. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్రం మాత్రమే ఆ జనగణన చేయడం వల్ల అంటే ఎవరి వాటా ఎంత ఉంది, ఎంతమంది జనాభాకు సంబంధించిన సామాజిక వర్గాల లెక్కలన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తేనే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. మేము అదే అంటున్నాం. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఈ దళితుల మధ్యన
ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఉండకుండా రాష్ట్రంలో ఈ రెండు కులాల మధ్యన వైరుధ్యాలను సృష్టించే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తున్నవి. ఆ రాజకీయ పార్టీలో ముఖ్యంగా బీజేపీ ఎజెండాని మీరు పరిశీలించండి. ఏ రాష్ట్రాలలో వాళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చారు. మన పక్కన మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి అందులో నుంచి చీల్చి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళ టార్గెట్ ఏంటి? ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. మాల సామాజిక వర్గం అయితే వాళ్ళు ప్రోగ్రెసివ్, కొంత సెక్యులర్ భావాలతో ఉంటారు, అంబేద్కర్ ఐడియాలజీని తోటి ఉంటారు. వాళ్ళు మా బీజేపీ తోటి రారు అని ఎత్తుగడతో మందకృష్ణ గారితో నడిపిస్తున్నటువంటి వ్యవహారం ఇది. అది కూడా మాదిగ మేధావులు కానీ మాదిగ సమాజం కానీ చూస్తూ ఉంది. ఇదేమి డ్రామా, ఏమి జరుగుతూ ఉంది అనేది ఈ రాష్ట్రంలో అనేది జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ సపోర్టుతో చంద్రచూడ్ గారు ఇచ్చినప్పుడు ఆ సుప్రీంకోర్టులో ఉన్న 462 పేజీలు ఒక్కొక్క జడ్జి ఏమేమి రాశాడు అనేటువంటిది కూడా కూలంకషంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తీర్పు ఇచ్చిన దాన్ని మేము ఇప్పటికి కూడా ఏం చేస్తున్నామంటే, ఆ తీర్పు ప్రకారం అన్నా ఎలా చేయాలనేటువంటి ఒక ప్రాసెస్, ఒక డిస్కషన్ జరుగుతలేదనేదే మా నుంచి ఉన్నటువంటి ప్రతిపాదన. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే, దాన్ని అధ్యయనం చేయమని చెప్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రాంతంలో మీరు అన్నారు సెన్సెస్ ఎవరు చేయాలండి? కేంద్రం చేయాలి. మరి కేంద్రము ఇంత పెద్ద 30 సంవత్సరాలుగా నలుగుతుందంటే కారణం, మందకృష్ణ గారు మాట్లాడుతుందేమో మాలలను రెచ్చగొట్టడానికి, మాలల్ని దీనికి వ్యతిరేకం అని చెప్పి ప్రచారం చేయడానికి. ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే అసలు మాల కమ్యూనిటీ ప్రధాన శత్రువు. ఈ రాష్ట్రంలో బడ్జెట్ భారీ పరిశ్రమలకు కానీ, ఇరిగేషన్కు కానీ, మొత్తం ఈ వ్యవస్థను రియల్ ఎస్టేట్కు సంబంధించే కానీ, మొత్తం కూడా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎవరు కానీ, ప్రభుత్వ ఛానల్ నడుపుతున్న వాళ్ళు ఎవరో కానీ, అదేవిధంగా ఈ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఎవరి చేతిలా? ఈరోజు 80% ఆర్థిక వనరులు 10-20 మంది చేతిలో ఉన్న వాళ్ళందరినీ ఏమన్నాడు కానీ, మాల సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు వ్యాపారాలు చేయొద్దు, మాల సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయ ప్రాతినిధ్యం ఉండద్దు, మాల కమ్యూనిటీకి ఉద్యోగ అవకాశాలు ఉండద్దు. అతని టార్గెట్ మాలలే. మేము మా దళితులందరూ ఎదగాలే. మీతోటి పనిచేసిన వాళ్ళు ఎవరికన్నా పొలిటికల్గా అవకాశం వచ్చిందా? ఒక బిజినెస్ పెట్టుకునే పరిస్థితి ఎందుకు లేదు? మీరు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? మన ఉద్యమం ఏంది? విద్యా ఉద్యోగాల రంగం. ఈ రెండు, విద్యా ఉద్యోగం అనేది ఈ రోజు మొత్తం విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ ప్రైవేటీకరణ అటువంటి జరుగుతూ ఉంది. ఈ టైంలో ఏం చేయాలి? మనం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని కొట్టాడాలి. మన జనాభా ప్రకారం ఇప్పుడు 15%ని 22% ఎట్లా పెంచుకోవాలో మనం ఉద్యమించాలి. ఇది పక్కకెట్టి రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించుకోవాలని మనం మాట్లాడాలి. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, దళితుల మీద నిమిషానికి ఒక అత్యాచారం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. ప్రైవేటు సెక్టార్గా మొత్తం ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేటు రంగముగా మారుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ రిజర్వేషన్లు అనేటువంటివి ఎలా కాపాడుకోవాలో ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన సందర్భంలో మాల సామాజిక వర్గాన్ని తను మాట్లాడుతూ తులనాడుతున్నటువంటి విధానాలను వాస్తవంగా పౌర సమాజం అంతా గ్రహిస్తూ ఉంది. అసలు మీరే దోషులుగా సమాజం ముందు నిలబడబోతున్నారు అనేది కూడా ఇక మాదిగ మేధావులే కాదు, బీసీ మేధావులు కూడా ఇప్పుడు సందర్భం. ప్రశాంత్, మంచికొచ్చిన అడిగావు. మాల సామాజిక వర్గం దోచుకొని తింటున్నారు. మేము మాల సామాజిక వర్గం, మాకు సుంకరితనం ఉండే, గ్రామంలో జరిగే ఏ సమాచారాన్ని అయినా అక్కడున్న అధికారులకు కానీ, అక్కడున్న వ్యవస్థకు కానీ, ఊర్లో ఏ భూములు ఎక్కడుంటాయి, ఎక్కడ జనాభా ఎంత ఉంటుంది అని లెక్కలు చెప్పేవాళ్ళం. మరి ఆయన సుంకరైన ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఆయన కబ్జా చేసి ఉండాలి కదా. ఒక నీరటైన ఉన్నాడు. నీరటైన చెరువులను రక్షించి, వర్షాలు వస్తున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రాణాలకు తెగించి ఆ ఊరవును కాపాడేది చెరువు. ఆ చెరువు నుంచి తూములో ఎన్ని వందల మంది, వేల మంది మా నీరటులు ఆ తూమును కాపాడడానికి ప్రాణతర్పణం చేస్తుంటారు. మీరు ఆలోచించాలి. మాకు భూములు ఎక్కడున్నాయో తెలుసు, నీరు ఎట్లా పారేయాలో తెలుసు, ఎట్లా ఎండబెట్టాలో తెలుసు. మరి మా వాళ్ళు ఏమైనా భూములు కబ్జా పెట్టారా? ఒక బేగర్ అయిన ఉన్నాడు. మనిషిని, చనిపోయినటువంటి మనిషిని ఖననం చేయాలి. ఈ భూ ప్రపంచం అంతా కూడా ఒకవేళ మనిషిని ఖననం చేయకపోతే రోగాల దిబ్బగా మారుతుందని ఒక ప్రాచీన పర్యావరణవేత్తలుగా మారి చనిపోయిన మనిషిని ఖననం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, ఒక ఐడియాను కనుగొన్నాడు.
అట్లనే మాల, బైన్ల, పోతరాజులు ఇట్లా ఉత్పత్తిలో వ్యవసాయం చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు ఎక్కువ మెజారిటీ మాలలే. ఈ యొక్క చెట్లను చదును చేసి పెద్ద పెద్ద గుట్టలను తొలిచి నల్లటి మట్టి నుంచి తెల్లని బువ్వ తీసినాం. పశువు కూడా పని నేర్పి వ్యవసాయ యోగ్యమైనటువంటి పంటలు పండించి సమాజానికి బువ్వ పెట్టినటువంటి వాళ్ళు. నేను ఏమంటున్నానంటే, దోచుకునే మనస్తత్వం వీళ్ళకు ఉంటే వీళ్ళు మొత్తం భూములు వాళ్ళ చేతిలో ఉండాలి, వ్యాపారాలు వాళ్ళ చేతిలో ఉండాలి, ఉపాధి అవకాశాలు వాళ్ళ చేతిలో ఉండాలి. ఎందుకు లేవు అంటే, నిజమైన విప్లవోద్యమాలు చూడండి, సామాజిక ఉద్యమాలు చూడండి, అంబేద్కర్ ఉద్యమాలు చూడండి, వాళ్ళ గురించి కాదు, మొత్తం అంటరాని కులాల గురించి త్యాగం చేసిన చరిత్ర ఉంది. వాళ్ళు ఎప్పుడు అన్ని మాకే కావాలని నిజంగా అట్లా దోసుకునే అలవాటు ఉండి ఉంటే ఇప్పుడు ఎవరైతే చెప్పబడుతున్న సమాజంలో భూములు ఎక్కువ మందికి ఉన్నాయో, వ్యాపారులు ఎక్కువ మందికి ఉన్నాయో, వాళ్ళలాగా మేము కూడా తయారయ్యేవాళ్ళం. మాకు అంటరానితనం లేదా? మేము అట్రాసిటీస్ ఎదుర్కోలేదా? మా ఊర్లో మమ్మల్ని దూరం పెట్టలేదా? మాకు లేదు అంటరానితనం అని మీరు మాట్లాడితే, మేమే దోచుకున్నామని మాట్లాడితే, మీరు మరి మొత్తము మన మాదిగా అనుబంధ కులాలవి మీరు దోచుకున్నట్టు కాదా? ఎవరు దోచుకుంటారా అంటున్నాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు 3 పూటల బిర్యానీ తినేవాళ్ళు వాళ్ళట, అసలు ఏమి తినకుండా ఉండేవాళ్ళు వాళ్ళట. అదే పోలిక అనేది ఉందా? అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడితే నేను ఇప్పుడు కొట్లాడుతున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి పోల్చుకుని. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తే అమిత్ షా, నీ కార్యాచరణ ఏది? అంటే నువ్వు దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది? మనకు మనుషులుగా గుర్తింపించి, మనకు రిజర్వేషన్లు కల్పించి, మనల్ని మనుషులుగా సమాజంలో ఇప్పుడు మనోళ్ళు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వస్తున్న కారణం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్నా నీవు. అంటే నీకు అడిగే అర్హత ఉందా? నువ్వేం చేయాలి? సోదర కమ్యూనిటీ తోటి కలవాల్సిన సందర్భంలో కలిసి అమిత్ షా మీద యుద్ధం చేయాలి. భారత రాజ్యాంగాన్ని మారుస్తున్న వాళ్ళ మీద యుద్ధం చేయాలి. ఈరోజు భారత రాజ్యాంగంలో మనందరికీ పౌరసత్వాన్ని ఇచ్చి మనందరికీ ఇన్ని రంగాలు ఎదగడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఈ రోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నామంటే కారణం ఆయన ఇచ్చినటువంటి అవకాశం. మరి అటువంటి అతన్ని మనం విమర్శించినప్పుడు మాట్లాడతలేమంటే, నువ్వు సోదర కమ్యూనిటీని కూడా ఓర్చుకుంటలేవంటే మీరు ఏం ఆలోచనతో ఉన్నారు? మీ ఐడియా ఏంది? 30 సంవత్సరాలు పట్టడానికి కారణం మీ రాజకీయాలని నేను అంటున్నా. రైట్ అన్న. ఇంకొకటి సమానత్వం గురించి, రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. సమానత్వం అని అంటే రాజ్యాంగంలో ఏమనుందన్న అంటే, అట్టడుగు వర్గాలకి ఎప్పుడైతే ప్రాతినిధ్యం దక్కుద్దో నిజంగా రాజ్యాంగంలో అంటే సమానత్వం ఉన్నట్టు కదా. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఇదే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన ఈ ఎస్సీలలోనే ఈ వివక్ష కొనసాగుతుంది. మా దోచుకొని తింటున్నారు అనేది కూడా 59 ఉపకులాలై మాల కులమే దోచుకొని తింటున్నారు. ప్రధానమైన అలిగేషన్. ఎందుకు వర్గీకరణ? ప్రశాంత్, మీరు దోచుకుని తింటున్నారు అని అన్నప్పుడు అది తప్పైతుంది. రిజర్వేషన్లని ఇప్పుడు మాదిగలు ఉన్నారు అనుకోండి, మరి ఇందులో సింధు మాదిగలది, రెల్లిలది మీరు దోచుకొని తింటున్నారా? వాళ్ళు ఇంతవరకు ఒకరు గుడి మెట్లు ఎక్కలేదు, బడి మెట్లు ఎక్కలేదు, ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి లేదు, వాళ్ళు ఒకళ్ళు వార్డు మెంబర్, సర్పంచ్ అయ్యి కాలేదు, మొత్తము ఒకే సామాజిక వర్గం ఉంది. మరి మీరు వాళ్ళని దోచుకున్నట్ట? ఈ 59 కులాలు, అంటరాని కులాలను ఒక గ్రూప్ లో చేర్చాడు అంబేద్కర్, ఒక షెడ్యూల్ లో చేర్చాడు. వీళ్ళకి అన్టచబిలిటీ ఉందని. ఇప్పుడు ఎవరైతే మాల కమ్యూనిటీ ఉందనుకోండి, బట్టలు నేసే కమ్యూనిటీ నేతకాని అనుకుంటే అదొక వృత్తి, బేగరి ఒక వృత్తి, నీరటి ఒక వృత్తి, పంబాల ఒక వృత్తి, గుర్రపుమాల ఒక వృత్తి, మాలదాసరి ఒక వృత్తి, ఇందులో పూజా వర్గం. ఇట్లా ఒక కులం ఇన్ని రకాల పనులు చేసి వాళ్ళ బతుకుని, వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వాళ్ళకి ఎక్కడ కూడా దోచుకోవాలి, దాచుకోవాలనే మనస్తత్వం లేదా అంటున్నా. దోపిడీ చేయడం అనేటువంటిది సొంత కులం ఎలా అవుతుంది? 4 అన్నదమ్ముల్లో ఒక ఆయన వ్యవసాయం చేసి, ఒక ఆయన డాక్టర్ అయ్యి, ఒక ఆయన కలెక్టర్ అయితే, ఒక ఆయన టీచర్ అవుతే వాళ్ళందరికీ ఒకే విధంగా ఉండదు కదా జీతము. మరి పైన వ్యవసాయం చేసే ఆయనకు తక్కువ పెట్టుబడి లాభం వస్తుంది. ఆయన ఇప్పుడు ఈ ముగ్గురు దోచుకున్నట్టు అవుతుందా? తప్పుడు మాటలు, తప్పుడు విధానాలు. వితిన్ ద 59 కులాల్లో తారతమ్యులు ఉండును గాక, కానీ ఆ యొక్క 59 కులాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంటది. పాలక వర్గాలు 75 సంవత్సరాల డెమోక్రసీలో
ఈ సామాజిక వర్గాలకు రావాల్సినటువంటి బడ్జెట్లో కానీ విద్య ఉద్యోగ రంగాలు కానీ ఉపాధి రంగాలు కానీ పరిశ్రమలలో వాటా కానీ కాంట్రాక్టులలో వాటా కానీ మీడియాలో వాటా కానీ ముఖ్యమంత్రికి రిజర్వేషన్ ఉందా? మంత్రులలో రిజర్వేషన్స్ ఉన్నాయా? ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వస్తాడు, ఆయనకు బడ్జెట్ కేటాయించాడు కదా. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్సీలో రిజర్వేషన్ లేదు. ఓకే, ఇంకా ఏ రంగాలలో లేదు, న్యాయ వ్యవస్థలో లేదు, ఆర్మీ లాంటి సెంట్రల్ ఉద్యోగాలలో స్వతంత్రంగా పనిచేయాలి కాబట్టి దాంట్లో పెట్టలేదు రిజర్వేషన్. ఈ రంగాలలో ప్రాతినిధ్యం ఆ సామాజిక వర్గం 3000 సంవత్సరాలుగా అంటరానితనాన్ని అనుభవిస్తూ మనుషులకు దూరంగా నెట్టివేయబడి ఊర్లోకి వస్తే వాళ్ళను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో దాన్ని చూసిన బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో చర్చించి ఈ యొక్క గుళ్ళకు వెళ్ళే అవకాశం లేదు. మీరేమో చట్టబద్ధమైన వర్గీకరణ కావాలంటున్నారు, కానీ సమాజం ముందు మిమ్మల్ని దోషులుగా చిత్రీకరించే అంటే పరిణామం జరుగుతుంది. ఒకవైపు మాదిగ మేధావుల్లో కూడా చాలా మంది మేధావులు మొన్న రౌండ్ టేబుల్లో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, మీరు సమాజం ముందు దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుంది, మిమ్మల్ని వెలివేసే పరిస్థితి వస్తుంది అనేది కూడా చాలా మంది. ఇప్పుడు ప్రశాంత్, మొన్న ఠాగూర్ ఆడిటోరియంకి వెళ్ళిన మేధావులంతా కూడా హరగోపాల్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ, నాగేశ్వర్ గారు కానీ, మిగతా ఎవరైతే వెళ్ళారో వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును కూడా చదవలేదు. ఇప్పుడు 30 సంవత్సరాలుగా మేము ఒక ప్రజాస్వామిక డిమాండ్ దానికి మద్దతు ఇస్తున్నాం అన్నారు. మరి మద్దతు ఇస్తున్నామని చెప్పేటువంటి మేధావులంతా కూడా ఎందుకు ఈ దళితుల ఇష్యూను పరిష్కరించాలని లోతైన అధ్యయనం చేయలేకపోతున్నారు? మరి మేమంటున్నాం, మీరు అంటరాని కులాలకు మద్దతు ఇస్తారు తప్ప వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఉండరేమో అని మాకు అనిపిస్తా ఉంది. మీరు ఎక్కడ ఆగిపోయింది? సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసింది? సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు దాన్ని ఏ విధంగా పార్లమెంటులో చేయాలన్నా, నేషనల్ ఎస్సీస్ కమిషన్ అప్రూవల్ తోటి చేయాలన్నా, లేదంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఏమున్నాయని నేను అడగదలుచుకున్నా. ఎందుకంటే ఒక మీటింగ్, మేధావుల మీటింగ్ అన్నప్పుడు మేధావులు పోవాలి, వాళ్ళు అధ్యయనం చేసిపోవాలి. సుప్రీంకోర్టు ఎన్ని పేజీల తీర్పు ఇచ్చిందో దాన్ని లోతుగా అధ్యయనం చేసి వెళ్ళి దళితుల్లో ఉన్న మాదిగ మేధావులను కూర్చుండబెట్టి ఇది సమస్య, ఇది పరిష్కరించుకోవాలి. ఇగో రిజర్వేషన్లు అనేటువంటివి మీకు ఇంత శాతం ఉన్నాయి, మరి ఈ రిజర్వేషన్లు పెంచడానికి మా ప్రయత్నం ఉంటుంది, ఈ పెంచుకొని మీ రిజర్వేషన్లు అనేటువంటివి పంచుకోవడానికి కూడా మీరందరూ సిద్ధపడాలని మేధావి వర్గంగా ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడాల్సింది పోయి తాను మందకృష్ణ గారిని పొగడడానికే సరిపోయింది. కానీ ఎందుకు ఆగిపోయింది 30 ఏళ్ళల్లా? మరి మందకృష్ణ గారిని నేను ఒకటి అడగదలుచుకున్నా, ఎవరు ఆపినా తాతలు ముత్తాతలు వచ్చినా ఆగదని మీరు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఈ మీటింగ్లు అంటున్నా? 1,00,000 దప్పులు 1000 గొంతుకలతో మాలల మీద చావు డప్పు అని మాట్లాడితే అది దేనికి నిదర్శనం అంటున్నా? మేము ఎక్కడన్నా మాలలు మీరు చూడండి అడ్డుకోవడం కాదు, మేము ఏమన్నామంటే రాజ్యాంగబద్ధంగా చేయండి, ప్రాపర్ సెన్సెస్ చేయండి, ఎంపరికల్ డాటా కావాలి కదా, ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు తీయమని ఇప్పుడు షమీం అఖ్తర్ గారి యొక్క కమిషన్ ఏం చేయాలంటే మొత్తము ఈ తెలంగాణ ప్రాంతంలో భూములు ఎవరికి ఉన్నాయి, ఉద్యోగాలకు ఎవరికి ఉన్నాయి, వ్యాపారాలు ఎవరికి ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగస్తులు యూనివర్సిటీస్ లో కానీ జిల్లాలో కానీ ఎవరికి ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరున్నారు, మిగతా కాంట్రాక్ట్ బేసిస్ లో ఎవరున్నారు, పార్ట్ టైమ్ లో ఎవరున్నారు, మొత్తం కూడా అన్ని గణాంకాలు తీసుకోవాలి కదా. తీసుకొని ఎస్ ఇగో ఈ విధంగా అనేది మేధావులు అనేవాళ్ళు ఏమి చదవకుండానే ఏమీ లేకుండానే మాట్లాడుతున్నటువంటి తీరు మాకు బాధ అనిపించింది. మేము అందుకే వాళ్ళను కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు అధ్యయనం చేయండి, మీరు ప్రాపర్ గా ఈ 2 సామాజిక వర్గ మేధావులు కూర్చుండబెట్టండి, దాన్ని పరిష్కార మార్గాన్ని వెతుకుదాం. ఇదేమన్నా ఈ సమస్య రావణ కాష్టం లాగా రగులద్దు. దళితుల మధ్యన ఇటువంటి ఉద్రిక్త వాతావరణం, విభజన రేఖలు, వీళ్ళు ఒకరికొకరు పరుష పదజాలంతో మాట్లాడుతున్న మాటలు సరైనది కాదు. అది ముందు మొదలు పెట్టింది మందకృష్ణ గారు వాళ్ళ గ్రూపే. వాళ్ళ పాటలు కూడా చూడండి, మాలలను కించపరుస్తూ ఏపూరి సోమన్న లాంటి వాళ్ళు సుదీర్ఘంగా, ఆయన మంచి గాయకుడు, మంచి రచయిత, ఆయన అంటే కొంత మాకు కూడా గౌరవమే. కానీ ఆయన పాటలన్నీ కూడా మాలలని విమర్శించడానికో మాలలను తిట్టడానికో మన సాహిత్యం ఉండదు. మన యొక్క జాతి యొక్క గొప్పతనం, మన కులం యొక్క గొప్పతనం, మనం ఈ యొక్క భూమి మీద ఎటువంటి త్యాగం చేశామో,
ఆ చారిత్రక నేపథ్యాలను వివరించుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరు మీతో పాటు అంటరాని కులంగా ఉన్న మాలలను విమర్శ చేస్తూ తిట్టుకుంటూ పాటలు రాయడం అనేది అది మంచి పద్ధతి కాదనేది మేము చెప్పదలుచుకున్నాం. కాదు, మీరు 30 ఏళ్ల నుంచి అంటే ఖచ్చితంగా మీరు దోచుకొని తిన్నారు అనేది అంటా ఉంటే మీరెందుకు ఇన్ని రోజులు మీరు దాన్ని డిఫెండ్ చేయలేకపోయారు? ప్రశాంత్, అది నిజంగా విద్యా ఉద్యోగ రంగంలో ఉన్న సమస్య. ఆ సమస్యను పరిష్కరించకుండా నాంచుతూ ఈ రాజకీయ పార్టీలు చేసినటువంటి మోసం, దగ, వాళ్ళు ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తారు వాళ్ళు. అందుకే అప్పుడు మొదలైనప్పుడు కూడా వీళ్ళని విడదీయాలని అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దిక్కు మాలలు ఉండేది ఎక్కువ. ముఖ్యంగా ఇది ఉద్యమం మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రాలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రంగాలలో వచ్చినటువంటి మాలలకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం. కానీ తెలంగాణలో ఉన్న మాలా మాదిగలు ఆంధ్రాలో ఉన్న మాలా మాదిగల కన్నా ఒక 3 తరాల జనరేషన్ వెనుకబాటు ఉంటుంది. వాళ్ళు బ్రిటిష్ దాంట్లో ఉంటే వీళ్ళు నిజాం స్టేట్ లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీలలో ముఖ్యంగా మాదిగలకి తోలుతో చేసే వృత్తి ఉంది, దాంతో పాటు డప్పు కొట్టే వృత్తి ఉంది, తాడు వేని వృత్తి ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉపాధి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. మాల సామాజిక వర్గం ఒక నీరటి, ఒక బేగరి, ఒక సుంకరి, ఓ పంబాల, ఒక నేత కానీ వాళ్ళకి ఏంటంటే ఆ వృత్తులు కనుమరుగైపోయినప్పుడు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళతో ఉన్న రిలేషన్ లో భాగంగా మన పిల్లలను చదివించుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటే వీళ్ళు వృత్తులు అనుభవిస్తూ వీళ్ళు ఉంటారు. అయినప్పటికీ తెలంగాణ మాలలు తెలంగాణ మాదిగల కన్నా భూమి కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, వాళ్ళందరూ అందుకే కొన్ని వేరే వేరే రాష్ట్రాలకి ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ పనిచేసి వచ్చినటువంటి నేపథ్యం. మేము ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క మేము అడుగుతున్నది ఏంటంటే ఒక డాటా తీసుకోండి. ఇప్పటి వరకు అన్ని విభాగాలలో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు తీసుకోండి, విద్యార్థులకు సంబంధించిన లెక్కలు తీసుకోండి, భూమి సంబంధించిన లెక్కలు తీయండి, పరిశ్రమలకు సంబంధించిన లెక్కలు తీయండి. ఇంకా మొత్తం ఇవి తీసినప్పుడు ఎవరు తిన్నారు, ఎవరు ముందు అవకాశాలు పొందారు. నేను వాళ్ళన్నారని నేను తిన్నారని అనను. ఎవరు ముందు అవకాశాలు పొందారు. తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ, మళ్ళా మన ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ, దళిత బంధులో కానీ, ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్స్ కానీ ఇవి ఎవరు తీసుకున్నారు అంటే అవి లెక్కలు కూడా 90% వాళ్ళే తీసుకున్నారని లెక్కలు చెప్తాం. మేమేమందంటే వేగ్గా వాళ్ళన్నట్టు మేము మనం. ఇప్పుడు ఆంధ్ర విషయం వచ్చింది కాబట్టి మీ ఉద్యమాన్ని అంటే మీరు మొన్న పరేడ్ గ్రౌండ్ లో చేసిన ఉద్యమం అయితేనేమి, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం, చేయబోయే ఉద్యమాలకు సంబంధించి మీది ఆంధ్ర ఉద్యమం అంట. ఇటు మాదిక సామాజిక వర్గానికి సంబంధించి వర్గీకరణ ఉద్యమము తెలంగాణ ఉద్యమం తోటి పోలుస్తా ఉన్నారు. పోలికను మీరు ఎట్లా? నేనేమంటున్నంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఒక రాష్ట్ర ఉద్యమంగా చూడద్దు. ఇది రిజర్వేషన్లను ఎవరైతే ఎక్కువ రిజర్వేషన్లు పొందారో వాళ్లకు తక్కువ ఇచ్చి, ఎవరైతే తక్కువ తీసుకున్నారో వాళ్లకు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకే ఈ 20-30 ఏళ్ల నుంచి ఎవరు లబ్ధిదారులు, ఎవరు ఈ యొక్క ఫలాలను ఉపయోగించుకున్నారో అవి లెక్కలు వచ్చిన తర్వాత మనం చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళన్నా మనమన్నా. అందుకే మేమేమంటున్నామంటే మాల సామాజిక వర్గంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను సెన్సెస్ చేయాలి. ఈ యొక్క వర్గీకరణ సమస్య రేపటి రోజు కూడా 20 ఏళ్ళు పట్టింది కదా, మళ్ళీ రేపటి కూడా ఈ రెండు కులాల మధ్యన పంచాయతీ పెట్టడానికేమో బీజేపీ ఏం చేసిందంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా డిమాండ్ ఉన్న దగ్గర చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే దక్షిణ భారతదేశం కాబట్టి కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పవర్ను తీసుకోవాలి. అంటే వాళ్ళ చేతికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిక్కు గోల్ కొట్టింది, అంటే పాస్ ఆన్ చేసింది. వీళ్ళు చేస్తేనేమో మాలలకు వ్యతిరేకమవుతారు, చేయకపోతేనేమో మాదిగలకు వ్యతిరేకమవుతారు. ఎలక్షన్లో మనం లబ్ధి పొందొచ్చు అనేది వాళ్ళ ప్లాన్. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో వాళ్ళు ఏం చెప్పారు అనేది వాళ్ళు స్టడీ చేయాలి. ముఖ్యమంత్రి గారికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ లెక్కలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని అధ్యయనం చేపించి నిపుణులతోటి మొత్తం కూడా సెన్సెస్ అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినా మళ్ళీ చెల్లదు, మళ్ళీ కొట్టివేస్తుంది. బీహార్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో సెన్సెస్ చేస్తే ఇవి చెల్లదనేదాన్ని కొట్టివేసింది. మేమేం చెప్పదలుచుకున్నామంటే సెన్సెస్ చేయండి,
ప్రాపర్ ప్రాతినిధ్యం తీయండి, ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు తీయండి, ఎంప్లాయ్మెంట్ తీయండి, స్కీమ్స్ తీయండి. ఇవన్నీ తీసినప్పుడు ఎవరు ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి తక్కువ ఉండాలి. ముఖ్యంగా 57 కులాలు ఉన్నాయి. 57 కులాలు మందకృష్ణ గారితో ఉన్నాయా? మీ రిజర్వేషన్ పెంచమని అంటున్నారు, కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చిందో అప్పుడే నిండు సభలో అంటే మీకు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు వర్గీకరణకు మేము అనుకూలమని చెప్పారు. ఒకవేళ వర్గీకరణకు సంబంధించి పూర్తిగా ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తే రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది? మాల సామాజిక వర్గంగా మీ యొక్క కార్యాచరణ ఎట్లా అంటే ఇప్పుడు ఏమి చెప్పలేము, కానీ ఉమ్. మేము చెప్తున్నది కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొంచెం తొందరపాటుతో మాట్లాడారని మాల సామాజిక వర్గం మిగతా మేధావుల్లో చర్చ ఉంది. ఆ సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత దాని మీద మేమైతే ఒక కమిటీ మంత్రులతో వేశారు. మేమందరము అడగడం కొంత ఉద్యమించడం వల్ల అది ఒకటి కమిషన్ కూడా వేశారు. ఆ కమిషన్ కూడా ఏం చేయాలంటే ఇంకా టైం తీసుకున్నా పర్లేదు, కానీ పర్ఫెక్ట్ గా మొత్తం అన్ని విభాగాల ఉద్యోగాలకు సంబంధించి, అన్ని విభాగాలలో పరిశ్రమలకు సంబంధించి ఆ జనాభా లెక్కలు కూడా మనం తీసుకుంటే ఇవన్నీ కూడా ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పథకాలను తీసుకొచ్చే విధానం కావచ్చు. దాన్ని ఈ రోస్టర్ విధానం ఉంటుంది. చాలా ఉద్యోగాలు ఏముంటాయంటే జోనల్ పోస్ట్ ఉంటుంది, మల్టీ జోనల్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ పోస్టులను ఎలా పంపిణీ జరగాలి, ఏబిసిడి అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రంలో చేశారు. ఇక్కడ ఏ లేదు, డి కూడా లేదు. మరి ఇది ఏ విధంగా చేస్తాం అనే ఒక ప్రపోజల్ మనకు బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరితోటి మేధావులతో చర్చించినప్పుడు వీటికి పరిష్కార మార్గం దొరుకుతుంది. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పు రాష్ట్ర ప్రభుత్వము చేయకుండా ఇప్పుడు ఈ కమిషన్ వేశారు కాబట్టి కమిషన్ లెక్కలు తీస్తుంది కాబట్టి ప్రాపర్గా ఆ లెక్కలను తీసుకొని ఈ రెండు సామాజిక వర్గాలను కూర్చుండబెట్టి వీళ్లకు ఎవరికి నష్టం జరగకుండా న్యాయబద్ధంగా ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చే ప్రపోజల్ ఏదన్నా తయారు చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది తప్ప, లేకపోతే ఇది రెండు కులాల మధ్యన విచ్ఛిన్నం చేసేదానికి పునాది బీజేపీ వేసింది. దాన్ని కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని మేమందరం కూడా మాల సమాజంగా కోరుతూ వాళ్ళకు చెప్పదలుచుకుంది ఏంటంటే పౌర సమాజంలో మేధావులంతా కూడా మీరు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. మీరు అధ్యయనం చేయండి. చాలా మంది మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల్లో నిపుణులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ఆ తీర్పును చదివి ఈ రెండు కులాలను కూర్చుండబెట్టి మీరు పరిష్కరించే మార్గాన్ని మీరు వేయాలి తప్ప మీరు ఒక కులం మీటింగ్ పోయి మీరు మద్దతు ఇవ్వడం వల్ల ఇంకో కులం నారాజు అయ్యే పరిస్థితి ఉంటుంది. నిజంగా మేము వాళ్ళది గుంజుకొని తిన్నమా, నోటికాడి బుక్కను ఎత్తుకొని తిన్నమా అనే దానికి వాళ్ళందరూ బాధపడుతుంది. మాల సమాజం కూడా, వాళ్ళ అనుబంధ కులాలు కూడా బాధపడుతున్నాయి. అలా ఒక దిక్కు అలా ముందస్తుగా వెళ్ళొద్దు, దీని పరిష్కార మార్గాలు చూపాలని చెప్పేసి వాళ్ళని అడుగుతా ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. మొత్తానికైతే మీ రెండు కులాల మధ్యలో ఆగ్రహ ఆవేశాలను పక్కన పెట్టి ఖచ్చితంగా చర్చల ద్వారానైనా కూడా ఈ సమస్యకు పులి స్టాప్ పడాలి. ఎందుకంటే సమాజం మొత్తం ఈ వర్గీకరణ అంశం చుట్టే తిరుగుతూ ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇటు రెండు రాష్ట్రాలు, మొత్తానికైతే ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో మాత్రం ఇది పెద్ద ఎత్తున ఒక పెద్ద సమస్యగా సమాజంలో ఇది ఒక పెద్ద సమస్యగా ఒక కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మేధావుల లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల వీటన్నిటిని చొరవ చూపించి ఈ రెండు సామాజిక వర్గాల యొక్క సమస్యను మాత్రం పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం అందరిపై. 100%. రైట్. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి LR న్యూస్. నేను మీ ప్రశాంత్.